చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లారంలో దారుణం చోటు చేసుకుంది. రాజానగర్ లో లోన్ కట్టలేదని వృద్ధ దంపతుల్ని ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. కుమారుడు రాజయ్య లోన్ తీసుకుని డబ్బులు చెల్లించలేదు. దీనిపై కోర్టులో విచారణ జరగ్గా ఇంటిని స్వాధీనం చేసుకోవాలని తీర్పిచ్చింది. ఈ మేరకు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇంట్లో ఉన్న సామాగ్రిని బయటకు పడేశారు. దీంతో తాము వేడుకున్నా వినలేదని వీధిన పడేశారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి మాకు చెప్పారు, మాకు ఇవ్వరికి ఒక్కసారన్నా ఫోన్ చేసి లేదు. మరి మీరు చచ్చిన బతికి రావడం ముచ్చట ఉండదు, ఏది ఉండదు, ఇమ్మతోటి మాట్లాడు లేదు, చేసుడు లేదు. ఇవాడు అబ్బాయికిలే కష్టపడక వాడు దుబాయ్ వేయండు. ఇక మళ్ళా వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు సంవత్సరం ఆగిండ్రు. వాళ్ళ మీద అబద్ధం ఎందుకు, సంవత్సరం ఆగిండ్రు. ఆయన మొన్న వచ్చి 12 వచ్చి ఆయనతో సామాన్ బయట వారేసారు. బస్ లాక్ చేసిర్రు, లాక్ చేసి ఇక పోయిర్రు. ఇక ఇంత సంగతి మీద దయ ఉంటే మాకేమన్నా సాయం చేస్తే చేయర్రి. ఎట్లయితుందో ఏమవుతుందో మేము చల్లేమంటున్నాం. వీడు ఆకి రోడ్డు మీద వండుకుంటున్నావు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లారంలో దారుణం చోటు చేసుకుంది. రాజానగర్ లో లోన్ కట్టలేదని వృద్ధ దంపతుల్ని ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. కుమారుడు రాజయ్య లోన్ తీసుకుని డబ్బులు చెల్లించలేదు. దీనిపై కోర్టులో విచారణ జరగ్గా ఇంటిని స్వాధీనం చేసుకోవాలని తీర్పిచ్చింది. ఈ మేరకు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసి ఇంట్లో ఉన్న సామాగ్రిని బయటపడేశారు. దీంతో తాము వేడుకున్నా వినలేదని వీధిన పడేశారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, యాజ్ పర్ ది రూల్ అంటే కోర్టు ఆదేశం మేరకు ఇల్లు ఖాళీ చేసినా కూడా కొడుకు లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు మరి ఆ వృద్ధ దంపతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామ పరిధిలో ఉన్న రాజానగర్ లో వృద్ధ దంపతులు రోడ్డు పైన పడ్డారు. ఈ కొడుకు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకైతే ప్రైవేట్ కంపెనీ అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో ఒక వృద్ధ దంపతులు అయితే రోడ్డు పైన నిల్చోవాల్సిన దుస్థితి అయితే ఏర్పడ్డది. మల్లారం రాజానగర్ కు చెందిన 70 ఏళ్ల రాజవ్వ, ఆయన భార్య పోసవ్వ జీవితాంతం శ్రమించి కష్టపడ్డ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. ప్రేమతో ఆ ఇల్లును ఆ చిన్న కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే అదే ఇల్లు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ వారి జీవితంలో ఆవేదనకైతే కారణమైందని అయితే తెలుస్తోంది. చిన్న కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఆ ఇల్లు పైనే లోన్ తీసుకున్నాడు. కొన్ని నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ పలుమార్లు నోటీసులు అయితే జారీ చేసింది. చివరికి కోర్టు ఆదేశాలతో ఆ ప్రైవేట్ కంపెనీ అధికారులు గ్రామానికి వచ్చి ఇంటి తలుపులు తెరిచి లోపల ఉన్న సామాన్లన్నీ అయితే బయటకు తీసేశారు. తర్వాత తాళం వేసి అయితే వెళ్ళిపోయారు. ఆ సమయానికి అయితే బయట నిలబడ్డ వృద్ధ దంపతులు అయితే ఆ దృశ్యం చూసి అయితే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మా జీవితం అంతా ఇల్లు కోసమే శ్రమించాం, ఇంత వయసులో రోడ్డు పైన నిలబడతాం అనుకోలేదు అంటూ కూడా ఆ కొడుకు చేసిన తప్పుకి మేమెందుకు ఇబ్బంది పడాలంటూ కూడా వృద్ధ దంపతులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అనంతరం రాజయ్య, భార్య పోసవ్వ, ఇటు కోడలు సుశీలతో కలిసి ఆ వేములవాడ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తమపై జరిగిన అన్యాయాన్ని అయితే వివరిస్తూ పోలీసుల వద్ద అయితే గోడు నిలబోస్తున్నారు. అయితే పోలీసులు కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు కావడంతో న్యాయపరంగా పరిష్కారం చూడాలి అంటూ కూడా సలహా ఇచ్చారు. దీంతో ఇల్లు కోల్పోయిన దంపతులు అయితే మౌనంగా స్టేషన్ నుంచి వచ్చేసారని అయితే తెలుస్తోంది. తల్లిదండ్రులు ఇంత వయసులో ఇలాంటి అవమానాన్ని ఎదుర్కోవడం కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల హృదయాలను అయితే కదిలించిందనే చెప్పవచ్చు. ఒక కొడుకు చేసిన ఆర్థిక తప్పు, దాని మూల్యాన్ని మాత్రం ఇటు వృద్ధ తల్లిదండ్రులు అయితే చెల్లిస్తున్నారు అని అయితే తెలుస్తుంది. మొత్తానికి తమకు అయితే న్యాయం చేయాలంటూ కనీసం నివాసం ఎయిర్పోర్ట్ కూడా ప్రభుత్వం ముందుకు రావాలంటూ కూడా ఆ వృద్ధ దంపతులు అయితే కన్నీళ్లతో వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.